రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రపంచం అందరి దృష్టి, ముఖ్యంగా భారతీయులందరి దృష్టి కూడా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంపైన ఉంది. ఎందుకంటే ఆ యుద్ధం ప్రభావం చాలా దీర్ఘకాలికంగా ఉంది, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది దృష్టి పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్న దాని మీద కూడా ఉంది. ఎందుకంటే రామాయణంలో మారీచ ఖరదూషణాది 14 కోట్ల మంది రాక్షసుల్ని చంపిన తరువాత కూడా మారీచ సుబాహుల్ని బంగారు లేడి రూపంలో పంపించేటటువంటి బుద్ధిహీనత రాక్షసులకే ఉంటుంది. సరిగ్గా పహల్గాం తరువాత ముక్కు పచ్చడైపోయినా కూడాను మళ్ళీ ఏదో ఒక దాడికి పాల్పడేటటువంటి బుద్ధిహీనత, దుస్సాహసం పాకిస్తాన్ మాత్రమే చేయగలదు. కాబట్టి మనందరి దృష్టి అయితే వెస్ట్ ఏషియా మీద లేకపోతే పాకిస్తాన్ మీద ఉంది. ఈ సమయంలో చడీ చప్పుడు కాకుండా కశ్మీర్లో ఒక పెను మార్పు వచ్చింది. కశ్మీర్లో గత 70 సంవత్సరాల్లో జరగనిది జరిగింది. జమ్మూ కాశ్మీర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొదటి నుంచి కూడాను కశ్మీర్ భారతదేశంలో విలీనమైన తరువాత నుంచి షేక్ అబ్దుల్లా రాజ్యం ప్రారంభమైనప్పటి నుంచి కూడాను అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కశ్మీరీ ముస్లింల చేతుల్లోనే ఉండేది. ఒకళ్ళిద్దరు ఆఫీసర్లు బయట నుంచి వెళ్ళినా కూడాను వాళ్ళకి పెద్దగా ఉపయోగం లేనటువంటి డిపార్ట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదం పెరిగిన తరువాత కొన్ని రక్షణ బలగాలు, దళాలు, వీటికి హిందూ అధికారులు వచ్చారు. మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్ చరిత్రలో శ్రీనగర్ పట్టణం ఉగ్రవాద కార్యకలాపాలకి కేంద్రమైనటువంటి, అన్ని రకాల వేర్పాటువాద ఉద్యమాలకి కేంద్రమైనటువంటి లాల్ చౌక్ వంటి పాకిస్తాన్ జెండా నిరంతరాయం ఎగిరినటువంటి ఒకప్పుడు లాల్ చౌక్ వంటి ఉన్నటువంటి శ్రీనగర్కి మొట్టమొదటిసారి ఒక కశ్మీరీ హిందూ పండిత్ డిప్యూటీ కమిషనర్గా వచ్చారు. డిప్యూటీ కమిషనర్ అంటే జిల్లా కలెక్టర్తో సమానం. మనం జిల్లా కలెక్టర్ అంటాం, ఉత్తరాదిలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు, కశ్మీర్ ప్రాంతంలో అస్సాంలో కూడాను డిస్ట్రిక్ట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ అని అంటూ ఉంటారు. కమిషనర్ అను డిప్యూటీ కమిషనర్ అంటారు. ఈ రకంగా మొట్టమొదటిసారి ఒక కశ్మీరీ హిందువుల పలాయనం జరిగిన తరువాత 1989-90 ప్రాంతంలో కశ్మీరీ హిందువులందరూ కూడాను, హిందూ పండిట్స్ అందరూ కూడాను కశ్మీర్ని వదిలి పారిపోయి వచ్చారు. ఆ తరువాత కలెక్టర్ స్థాయి పదవిలోకి ఒక కశ్మీరీ హిందూ పండిట్ని శ్రీనగర్లో అపాయింట్మెంట్ చేయడం ఇది మొట్టమొదటిసారి. ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అక్షయ్ లాబ్రు అనే వ్యక్తిని ఇప్పుడు శ్రీనగర్ యొక్క డిప్యూటీ కమిషనర్ చేశారు. ఈ అక్షయ్ లాబ్రు వాస్తవానికి త్రిపుర క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. త్రిపురలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయనని త్రిపుర నుంచి కశ్మీర్కి బదిలీ చేసింది. కశ్మీర్లో ఆయన ఇప్పుడు ఇది కొంతకాలము ఆయన బద్గాం ప్రాంతంలోనూ పనిచేశారు. బద్గాం అనే ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాలో కుల్గాం ఈ ప్రాంతం అంతా వస్తుంది. షియా జనాభా ఎక్కువగా ఉంటుంది, షియా సున్నీ ఘర్షణలు ఎక్కువగా జరిగేటటువంటి ప్రాంతము. దానితో పాటు వేర్పాటువాదము, విచ్ఛిన్నవాదం కూడాను చాలా బలంగా ఉండేటటువంటి జిల్లా. అస్సాంలో కమ్యూనిస్టు పార్టీకి బాగా బలం ఉన్నటువంటి జిల్లాల్లో ఈ కుల్గాం, బద్గాం ప్రాంతం ఒకటి. మహమ్మద్ యూసుఫ్ తరిగమి అనేటటువంటి సిపిఎం నాయకుడు అక్కడి నుంచి పలుమార్లు గెలుచుకుంటూ వచ్చాడు. ఈసారి గెలవలేదు, అది వేరే విషయం. సో అక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు శ్రీనగర్కి వచ్చారు. శ్రీనగర్ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్లో శ్రీనగర్ పట్టణానికి సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి విషయంలో ఒక కశ్మీరీ హిందూ పండిట్ అపాయింట్ కావడం ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఇన్సిడెంట్. ఎందుకంటే షేక్ అబ్దుల్లా వచ్చిన తరువాత అడ్మినిస్ట్రేషన్లోంచి చాలా పెద్ద సంఖ్యలో హిందూ అధికారులను తీసేశారు. క్రింది స్థాయి అధికారులు చాలామంది ఉండేవాళ్ళు. కశ్మీరీ హిందూ పండిట్లు చాలామంది స్కూల్ టీచర్లుగా, క్లర్కులుగా పనిచేసేవారు. కొందరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసేవారు. అందుకనే ఉగ్రవాదం పెచ్చరిల్లగానే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లని ఏరి చంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్లోంచి రాజీనామా చేసేలా చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కశ్మీరీ హిందువులనే పంపడం జరిగింది. అలాగా ఈ అక్షయ్ లాబ్రు డిప్యూటీ కమిషనర్గా కశ్మీర్కి రావడము
ఒక చాలా ముఖ్యమైనటువంటి పరిణామము, చాలా ఇంపార్టెంట్ సంకేతం కూడా, చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంకేతము. అడ్మినిస్ట్రేషన్లో ఒక సమతౌల్యాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా చేయవచ్చును. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క చీఫ్ సెక్రటరీ కూడా కశ్మీరీ హిందువే. హిందువులు అనేక సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీలుగా ఉన్నప్పటికీ ప్రస్తుతము చీఫ్ సెక్రటరీగా ఉన్నది అతుల్ డాలు అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అతుల్ డాలు కూడా కశ్మీరీ హిందూ పండిట్. శ్రీనగర్కి ఇంతకు ముందు డిప్యూటీ కమిషనర్గా హిందూ లేదు, కానీ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్గా కేకే సిద్ధా అనేటటువంటి వ్యక్తి పనిచేశారు. ఆయన కొంతకాలము అనంతనాగ్లో కూడా పనిచేశారు. మొత్తం మీద కశ్మీరీ అడ్మినిస్ట్రేషన్లో హిందూ పండిట్లు ఉన్నత స్థానాల్లో దశాబ్దాల తరబడి లేరు. హిందువుల పలాయనం తర్వాత లేరు, అంతకు ముందు కూడాను ఉన్నత స్థానాల నుంచి నెమ్మదిగా వాళ్ళని తొలగించి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఈ ఉద్యోగాలకి పరిమితం చేశారు. దానిని తిరగరాస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని శ్రీనగర్లో అపాయింట్ చేయటము, చీఫ్ సెక్రటరీ కూడా కశ్మీరీ హిందూ పండిట్ కావడము, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాలన యంత్రాంగం పైన పట్టు సాధించే విషయంలో చాలా ఉపయోగపడేటటువంటి చర్యగా చెప్పుకోవచ్చును. చూడటానికి చాలా చిన్న మార్పు అయినప్పటికీ ఇది ఒక పెద్ద మార్పుకి ప్రారంభంగా మనం చూడాలి. జమ్మూ కాశ్మీర్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన సమతౌల్యాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉంది. నిజానికి జమ్మూ కాశ్మీర్లో పహాడీలు, గుజ్జర్లు, బకర్వాల్స్, జమ్మూకి చెందినటువంటి ఆఫీసర్లు చాలా తక్కువ, ఉన్నత పదవుల్లో చాలా తక్కువగా ఉంటారు. కశ్మీరీ హిందూ పండిట్లని ఒక పథకం ప్రకారం ఉన్నత స్థానాల్లో లేకుండా చేశారు. దానితోటి ఆ రీబ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది ప్రారంభమైనట్టుగా మనము భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.